నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్। 6 ఏళ్లుగా ఆ కేసు ఏపీ పాలిటిక్స్ డైలీ ఎపిసోడ్ అయిపోయింది। ఓ ప్రభుత్వాన్ని గద్దె దించింది, మరో పార్టీ పవర్లోకి వచ్చేందుకు కారణమైంది। కట్ చేస్తే మళ్ళీ 5 ఏళ్లకు ఓ పార్టీ ఘోర ఓటమికి ఆ హత్య కేసు మెయిన్ రీజన్ అయింది। ఇలా 6 ఏళ్లుగా ఆ నేత మర్డర్ కేసు నవ్యాంధ్ర రాజకీయాలను మలుపు తిప్పుతూ వస్తోంది। ఇప్పుడు సీఎం చంద్రబాబు కామెంట్స్ తో మరోసారి వివేక హత్య కేసు హాట్ టాపిక్ అవుతోంది। సాక్షుల మరణాల వెనుక కారణం ఏంటి? కూటమి సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? 6 ఏళ్లుగా లైమ్లైట్ లో వివేక హత్య కేసు, మర్డర్ కేసులో సాక్షుల వరుస మరణాలపై సర్కార్ ఆరా। ఏపీ పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తున్న వివేక కేసు సరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేక హత్య జరిగింది। మొదట గుండెపోటుగా ప్రచారం జరగ్గా ఆ తరువాత మర్డర్ గా నిర్ధారించడంతో కేసును ఏపీ పోలీసులు విచారించారు। సిట్ నుంచి సిబిఐ వరకు విచారణ కొనసాగుతూనే ఉంది। ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురిపై ఆరోపణలు ఉన్నాయి। అయితే 2019 ఎన్నికల్లో వివేక హత్య కేసు ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అయింది। అప్పుడు టీడీపీ ఓటమికి ఈ కేసు ఓ కారణమైందన్న చర్చ ఉంది। ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు। ఇక 2019లో వైసీపీ పవర్ లోకొచ్చిన తరువాత కూడా గత 5 ఏళ్లు వివేక హత్య కేసు చుట్టే ఏపీ పాలిటిక్స్ కొనసాగాయి। మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కూడా వివేక హత్య కేసు ఓ కారణమైందని పలువురు నేతలు చెబుతుంటారు। వివేక కూతురు సునీత, వైఎస్ జగన్ సోదరి షర్మిల జగన్, అవినాష్ రెడ్డిల మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ ప్రచారం చేశారు। ఏకంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీగా కంటెస్ట్ చేశారు సునీత। ఇలా గత 6 ఏళ్లుగా వివేక హత్య కేసు ఏపీ పాలిటిక్స్ లో లైమ్ లైట్ లో ఉంటూ వస్తోంది। వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాష్ టార్గెట్ గా టీడీపీ ఆరోపణలు చేస్తోంది। ఓవైపు రాజకీయ విమర్శలు కొనసాగుతుండగానే మరోవైపు వివేక హత్య కేసును సిబిఐ విచారిస్తూనే ఉంది। సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డితో పాటు అతని తండ్రి, ఇతరులను విచారించింది సిబిఐ। అంతేకాదు అవినాష్ రెడ్డి అరెస్టు కూడా ఉంటుందని అప్పట్లో ఓ రేంజ్ లో హడావుడి నడిచింది। ఏమైందో ఏమో గాని వివేక హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఫేస్ చేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు మాత్రం బ్రేకులు పడ్డాయి। అయినా ఇప్పటికీ డైలీ ఎపిసోడ్ గానే కొనసాగుతోంది వివేక హత్య కేసు। ఇప్పుడు మరోసారి తెర మీదకొచ్చింది వివేక హత్య కేసు। ఈసారి ఏకంగా ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించడం హాట్ టాపిక్ అవుతోంది। ఓవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు। డీజీపీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు। సాక్షుల వరుస మరణాల వెనుక నిందితుల ప్రమేయం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారట। ఈ ఇష్యూపై ఇప్పటికే సెట్ ఏర్పాటు చేసింది। చనిపోయిన 6 సాక్షులను తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా హెల్త్ ప్రాబ్లమ్స్ తోనే చనిపోయారని చెబుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి పెద్దలు। వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది। అందుకే మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ గుప్తాను పిలిచి మరీ పూర్తి వివరాలు తెలుసుకున్నారు। వివేక హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు సీఎం చంద్రబాబు। వివేక గుండెపోటుతో చనిపోయారని ఆ రోజు ప్రసారం చేయడాన్ని చూసి తాను కూడా అదే జరిగిందని అనుకున్నానని చెప్పారు। సాక్షులంతా అనుమానాస్పదంగా మరణించడాన్ని తీవ్రంగా పరిగణించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టు సమాచారం। 6 సాక్షులు మరణించడానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది। సెట్ దర్యాప్తును వేగంగా పూర్తి చేయించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఏపీ కేబినెట్ డిసైడ్ చేసింది। వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు అనుమానితులైన కె శ్రీనివాసులరెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేష్ రెడ్డి, వాచ్మెన్ రంగన్నలు మృతి చెందారు। వారికి ఈ కేసుకు ఉన్న లింకుపై డీజీపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించినట్టు తెలిసింది। ఇలా చాలా క్లిష్టంగా మారిన ఈ కేసు అటు దర్యాప్తు సంస్థకు, ఇటు ఏపీ పాలిటిక్స్ కు సవాల్గా మారింది।
6 ఏళ్లుగా రోజుకో ట్విస్టుతో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. అప్పట్లోపే సాక్షులు వరుసగా చనిపోతుండడంపై కూటమి సర్కార్ ఆరా తీస్తోంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం. అందుకే సీఎం చంద్రబాబు వివేకా హత్య కేసు సాక్షుల మరణాలపై ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటికే 6 ఏళ్లుగా 2 ఎలక్షన్ రిజల్ట్స్ ను ప్రభావితం చేసిన వివేకా హత్య కేసు రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.